హాయ్ వివర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. తేరు లాగుదాం రండి అనేటువంటిది 9వ లెసన్ చూస్తూ ఉన్నాము, 1వ తరగతి పిల్లలకి. ఇక్కడ చూడండి, తేరు అనేటువంటిది ఈ విధంగా ఉంటుందన్నమాట. భగవంతుడిని ఊరేగిస్తారు. సో దీని గురించి మనము తెలుసు. ఇక్కడ బిచ్చగాడికి వచ్చేసి డబ్బును వేస్తూ ఉన్నారు. చిత్రంలో ఉండే వాటిని గురించి మాట్లాడండి. ఇక్కడ వచ్చేసి మనకు డంక, రథం, ధనం, ఫలం, భజన అనేటువంటి అక్షరాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఉత్సవం చూద్దాము. జనాలంతా గుమికూడారు, డంకా బాజా మోగించారు, కథలు పాటలు విన్నారు, ధనం ఫలం దానం చేసి భజనలు ఎన్నో చేశారు, భగవంతుని సేవించారు. ఇక్కడ వచ్చేసి ఉత్సవం చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఉత్సవాల్లో గమనించినట్లయితే జనులంతా అంటే జనం అంతా చాలామంది ఉంటారనమాట. సో ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డంకా బాజా మోగించారు. అక్కడ ఉన్నటువంటి చూడండి, బాజాలు వాయించుకుంటూ వస్తూ ఉన్నారు. చూడండి, భజన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. గుమిగూడి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ బయలుదేరుతూ ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి కథలు పాటలు విన్నారు. కథలు పాటలు అన్నిటినీ వచ్చేసి వినిపిస్తారనమాట. తర్వాత వచ్చేసి ధనం ఫలం దానం చేసి డబ్బుని దానం చేస్తారు. తర్వాత పండ్లని దానం చేస్తారు. తర్వాత వచ్చేసి ఆ తర్వాత భగవంతుని అత్యంత ప్రీతికరమైనటువంటి భజనలు అనేటువంటిది చేస్తారు. తర్వాత వచ్చేసి భగవంతుణ్ణి ఆ విధంగా భజనలు చేసి భగవంతుణ్ణి ప్రార్థన అనేటువంటిది చేస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని పదాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. డక్క, రథం, ధనం, ఫలం, భజన. ఇక్కడ డ, ఢ, ధ, ఫ, బ అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి చిత్రాలను గుర్తించి వృత్తం అనేటువంటిది గీద్దాము. ఇది మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి జత చేద్దాము. తర్వాత వచ్చేసి ఇక్కడ డ, ధ, ద, ఫ, బ అనేటువంటి అక్షరాలకు వచ్చేసి మనము రాసి చూద్దాము. ఇక్కడ పాఠం చూడండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. ఇక్కడ వచ్చేసి చిట్టి చిలుకతో పాట పాడుతూ ఉన్నారు. అమ్మ కొట్టిందా నేను, తోటకెళ్ళావా వెళ్ళి పండు తెచ్చావా, పండుని తీసుకొచ్చావా, గూటిలో పెట్టావా లేదా గుటుక్కు మింగావా అని ఇక్కడ ఆ పిల్లవాడు వచ్చేసి చిలుకను చూసి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఈ యొక్క వాటిల్లో అక్షరాలు అనేటువంటి సీతాఫలం వాటిల్లో వచ్చేసి గతుకుల్లో అక్షరాలు అనేటువంటి రాయడం జరిగింది. వాటిని ఉపయోగించి పండులోని అక్షరాలను